ది కేరళ స్టోరీ 2 ఫిలిం రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ అయితే థియేటర్లో రన్ అవుతుంది. సో చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ చూడండి. అంటే ఫ్యామిలీతో ఇగ్నోర్ చేసి మీరైతే చూడండి. కాకపోతే ఇలాంటి స్టోరీస్ మాత్రం నిజంగా యంగ్ పీపుల్స్ లైక్ మైనర్ అండ్ మేజర్ పీపుల్స్ అమ్మాయిలకైతే డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. ఇది తెలియాల్సిన విషయం. ఇప్పట్లో సోషల్ మీడియా అని లేకపోతే ఇంకొకటి ఏదో అని ఇలా ట్రాప్ లో గురవుతున్నారు అబ్బాయిలకు అని మాత్రం తెలిసిన విషయమే. సో అలాంటి స్టోరీస్ ని మనకు 2025 2024 లో జరిగిన రియలిక్ స్టోరీ బట్టి అయితే ఈ ఫిలిం అయితే డిజైన్ చేశారన్నట్టయితే మనకు లాస్ట్ లో ఇంట్లో చూపెడతారు. సో వీళ్ళంతా ఒక వ్యవస్థ ఉంటది అన్నమాట. సో 2043 కల్లా అంటే 2043 కల్లా ఒక ఇస్లామిక్ స్టేట్ గా చేద్దాం అనేది వీళ్ళంతా ఒక ప్లానింగ్ అన్నట్టు చెప్తారు మనకు. సో ఫిలిం ఎలా అనిపించింది నా వరకు అంటే ఫిలిం నచ్చడమో నచ్చకపోవడం అనేది మ్యాటర్ కాదు భయ్య. ఫిలిం అనేది మనకు ఒకటి అవేర్నెస్ అయితే ఇస్తుంది. డెఫినెట్లీ చూడాల్సిన ఫిలిం మాత్రం పక్కా చెప్తాను. అండ్ కొన్ని సీన్స్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు, ఎక్స్పెషల్ సెకండ్ హాఫ్ లో. సో స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకోవాలంటే సేమ్ భయ్య మనకు ఫస్ట్ ఫిలిం లో ఎలా ఉండనో దీంట్లో కూడా అలానే. లైక్ దాంట్లో మనకు మెయిన్ హీరోయిన్ పెట్టారు, కాకపోతే దీనిలో ర్యాండమ్ పీపుల్స్ అన్నట్టు మనకు పెట్టారు. సో దివ్య, నేహ, సురేఖ, ప్రియ ఈ నలుగురు అమ్మాయిని అసలు ఎలా ట్రాప్ చేశారు వాళ్ళు ఉస్మానికి కన్వర్ట్ చేయడానికి కారణం ఏంది, ఆ తర్వాత వీళ్ళు చేసే నీచమైన పనులు ఏంటి అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. సో ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో పొజిషన్ చూసుకున్నట్టయితే సో అమ్మాయిలను ట్రాప్ చేయడానికి వీళ్ళు ఎమోషనల్ గా యాక్టింగ్ చేయడము, సో అక్కడ ఆ తర్వాత వాళ్ళని లొంగ తీసుకోవడము, ఇలాంటి సీన్స్ అయితే మీరు ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో చూస్తారు. వాళ్ళ సొంత తల్లిదండ్రులను కూడా అద్దనుకోవడం అనేట్టు చేసేస్తారు భయ్య. సో అలాంటి దగ్గర అయితే అరే ఎందుకురా అన్నట్టు అనిపిస్తుంది కొన్ని సీన్స్. ఆ తర్వాత ఇక సెకండ్ హాఫ్ పొజిషన్ చూసుకున్నట్టయితే మరీ దారుణంగా ఉన్నాయి. సో మీరు ట్రైలర్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. సో మరీ ఘోరంగా ఉన్నాయి. సో అలాంటి సీన్స్ అయితే డిజైన్ చేశారు. ఇలాంటివి కూడా జరుగుతాయా బాబు అన్నట్టు అనిపించింది భయ్య ఈ మన ఇండియాలో. తెలుగు డబ్బింగ్ అయితే మనకు అంతలా న్యాచురల్ గా అయితే అనిపించలేదు. ఏదో ఒకే విషయాలు అయితే వెళ్ళింది. బట్ అది పట్టించుకోకండి. మీకు ఫిలిం చూస్తే డెఫినెట్లీ మీకు ఒక ఐడియా వస్తుంది. మాకు అసలు సొసైటీలో ఎలా జరుగుతుంది, అసలు ఎలా ఉండాలి అని. ఇంకా కొంతమంది డైనమిక్ లో ఉంటారు, అసలు దేవుడు అంటే నమ్మని వాళ్ళే ఉంటారు. సో అలాంటి పీపుల్స్ కూడా ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. సో ఇలా అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ పొజిషన్ కూడా మనకు ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మొత్తం ఇదంతా అమ్మాయిలని ఇలా దారుణంగా చేసిన తర్వాత లాస్ట్ వాళ్ళకి శిక్ష పడుతుంది. శిక్ష పడకపోతే ఏందిరా బాబు అర్థమైపోయింది. ముందుగానే ఇలా మనం ఒక బౌండరీలో ఒక ఫిక్స్ గా ఉండాలా కదా, ఇలా చెయ్యొద్దు, ఇలా కన్వర్ట్ కావద్దు, అమ్మాయిలు అనేది ఇలా ట్రాప్ కావద్దు అనే సీన్స్ ముందు ఉంటే లైక్ బాగుంటుండే అన్నట్టు నా ఫీలింగ్ భయ్య. సో అది ఏం చేయలేము. ఇది రియలిక్ స్టోరీ అంటే కొన్ని బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ బట్టి తీశారు కాబట్టి సో ఓకే అన్నట్టు అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇదంతా మ్యాటర్. సో ఇలానే ఉంటుంది ది కేరళ స్టోరీ 2 పార్ట్ అయితే. సో ఇదన్నట్టు. అండ్ మీరు చూసిన వాళ్ళు ఉంటే ఎంతమందికి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.